అత్తమ్మ టీవీలో ఇప్పుడు పర్ఫెక్ట్గా మైసూర్ బజ్జీ పిండి ఎలా కలుపుకోవాలో నేర్చుకుందాం. వీటినే మైసూర్ బోండాలు అని కూడా అంటారు. ఆంధ్ర వాళ్ళకి ఎంతో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇది. ఈ రెసిపీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. దానికోసం పిండి కలపడం చాలా ఇంపార్టెంట్. దీని తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: మైదా పిండి పావు కేజీ, మినపప్పు 100 గ్రాములు, వంట సోడా చిటికెడు, నీళ్లు 2 కప్పులు దాదాపుగా పిండి రుబ్బుకోవటానికి, రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ 2 మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు కొన్ని ప్రిపరేషన్స్ చూద్దాం. ముందుగా మినపప్పుని 5 గంటల పాటు 3 వంతులు నీళ్లు పోసుకొని నానబోసుకోవాలి. ఈ విధంగా పిండిని నానబోసుకోవాలి. ఇది బాగా నానాలి. ఇప్పుడు ఒక గ్రైండర్లో పిండిని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు. దాదాపుగా మినపప్పుకి 2 వంతులు నీళ్లు వేసుకొని మెత్తని పిండి రుబ్బుకోవాలి. అంటే ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీ వస్తుందో అంతవరకు రుబ్బాలి. అవసరం అనుకుంటే మరికొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇలా మెత్తగా పిండిని రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. చూసారు కదా, ఇడ్లీ పిండిలాగా రుబ్బాము. ఇలా ఉండాలి మెత్తగా. మూవీ క్లిప్లో చూపించినట్లుగా మెత్తగా ఉండాలి. ఒక బౌల్లోకి రుబ్బుకున్న మినప్పిండిని తీసుకోండి. మైదాపిండి మినప్పిండి రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా మినప్పిండిని వేసుకోండి. తర్వాత మైదాపిండి వేయండి. 1 కప్పు మైదాపిండి అయితే అందులో పావు కప్పే మినప్పిండి వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వేస్తేనే బజ్జీలు చక్కగా వస్తాయి. ముందు పిండిని మొత్తం కలుపుకోవాలి. అంటే వాటర్ వేయకుండా మినప్పిండిలో మైదాపిండి కలిసేలాగా ఈ విధంగా పిండిని బాగా కలపండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు వేయకూడదు. తగినన్ని వాటర్ వేసుకొని పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఈ బజ్జీలు బాగా రావాలంటే పిండి కలపడమే ఎంతో ఇంపార్టెంట్. అంటే కొంచెం జారుగా పిండి రావాలి. ఈ మూవీ క్లిప్లో బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. చూసారు కదా, పిండి కొద్దిగా జారుగా వచ్చింది. ఈ విధంగా అంటే గమ్మీగా పిండి తయారవుతుంది. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకొని పిండిని కలపండి. అందులో కావాలనుకుంటే ఉల్లిపాయ ముక్కలు తరిగి వేసుకోండి. అవి వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా కాకూడదు. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ కొద్దిగా జారుగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. లూజ్ అయితే బజ్జీలు రావు. ఇలా కలుపుకొని మూత పెట్టి రాత్రంతా ఫర్మెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ డే చూస్తే పిండిలో ఈ విధంగా హోల్స్ పడి ఉంటాయి. అంటే పిండి బాగా ఫర్మెంట్ అయిందని అర్థం. చూసారు కదా, బబుల్స్ లాగా వచ్చినాయి. అంటే పిండి ఫర్మెంట్ అయిన తర్వాత ఈ విధంగా ఫామ్ అవుతాయి. అలాగే పిండి కొంచెం ఉబ్బి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని కాగబెట్టుకోండి. ఈ నూనె కాగేలోపు పిండిని కలుపుకోవచ్చు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ఇలా బాగా ఫర్మెంట్ అయిన పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, మనం కలిపిన దానికంటే నెక్స్ట్ డే కొంచెం లూజ్గా తయారవుతుంది. ఎందుకంటే ఇది ఫర్మెంట్ అవుతుంది కాబట్టి. ఒకవేళ బాగా లూజ్గా అనిపిస్తే కొద్దిగా మైదా పిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని అందులో వంట సోడా వేయండి. తర్వాత ఉప్పు వేసుకోండి. ఈ 2 వేసి మళ్ళీ బాగా కలపాలి.
మొత్తం మిక్స్ అయ్యేంత వరకు బాగా కలపండి. పిండి మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు రాత్రే వేసాం కాబట్టి అవి బాగా నాని ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా పిండిని తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బజ్జీల పిండి వేపుకోవటానికి రెడీగా ఉంది. ఈలోగా నూనె బాగా కాగిందో లేదో టెస్ట్ చేద్దాం. ఒక చిన్న పిండి ముద్దను వేస్తే దాని అంతటా అదే పైకి లేవాలి. దాని అంతటా అదే పైకి లేచిందంటే అప్పుడే నూనె కాగినట్లు అర్థం. అలా లేచేంత వరకు వెయిట్ చేయాలి. చూస్తారు కదా, దాని అంతటా అదే పైకి లేచింది అంటే నూనె ఇప్పుడు బాగా కాగినట్టు అర్థం. ఇప్పుడు ఆ బజ్జీని తీసేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనెని వేపుకోవాలి. చేతిని తడి చేసుకొని ఈ పిండి ముద్దని కొంచెం కొంచెంగా తీసుకొని బాగా కాగిన నూనెలో ఈ విధంగా బజ్జీలాగా వేసుకోవాలి. గుండ్రంగా వచ్చేలాగా చూసుకోండి. చూసారు కదా, బజ్జీలు వాటంతట అవే పైకి లేస్తున్నాయి. హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. ఈ విధంగా నూనెకి సరిపడా బజ్జీలు వేసుకోండి. ఇవి త్వరగా వేగుతాయి, అలాగే మంచి కలర్ కూడా వస్తాయి. రౌండ్గా వచ్చేలాగా చూసుకొని బజ్జీల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. ముందు వేసిన బజ్జీలు చూసారు కదా, బాగా వేగినాయి. జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకోవాలి. ఈ విధంగా బజ్జీలన్నీ రెండో వైపు జాగ్రత్తగా తిప్పండి. అలాగే హై ఫ్లేమ్లోనే బజ్జీలను వేపుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేపుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ వేపుకోండి. ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లో పరుచుకొని తయారైన బజ్జీల్ని డిష్ అవుట్ చేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ ఉన్నా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ విధంగా అన్ని బజ్జీల్ని డిష్ అవుట్ చేసుకోండి. ఎంతో రుచికరమైన మైసూర్ బజ్జీ రెడీ అయిపోయింది. ఇంకొక వాయ వేసుకుందాం. ముందు వేసుకున్నట్టుగానే ఇంకొక వాయని కూడా వేసుకోండి. నూనెకి సరిపడినన్ని బజ్జీలు వేసుకోండి. రౌండ్గా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మంచి రౌండ్ బజ్జీలు తయారవుతాయి. ఈ విధంగా వాటంతట అవే పైకి లేస్తాయి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టే వేపుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత డిష్ అవుట్ చేసుకోండి. మాడిపోకుండా జాగ్రత్త పడాలి. ఎంతో రుచికరమైన ఆంధ్ర బ్రేక్ఫాస్ట్ ఐటెం మైసూర్ బజ్జీ రెడీ అయింది. వేడివేడిగా చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇవి చల్లారిపోతే మెత్తగా అయిపోతాయి, అందుకని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఐటెం మైసూర్ బోండా లేదా మైసూర్ బజ్జీ రెడీ అయింది. ఈ మూవీ క్లిప్లో పిండిని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నారు కదా. ఇలా చక్కగా పిండిని తయారు చేసుకొని మైసూర్ బజ్జీలు వేసుకోండి. పిండిని ఈ మూవీ క్లిప్లో చూపించినట్లుగా తయారు చేసుకుంటే ఎంతో రుచికరమైన మైసూర్ బోండాలు రెడీ అవుతాయి. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. మరికొన్ని రెసిపీస్కి attamaTV సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.